హాయ్ హలో వెల్కమ్ టు బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆవండి. ముందుకైతే క్యాబేజీని ఇలా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి చింతపండుని అయితే తీసుకోవాలండి. ఈ చింతపండు నానబెట్టుకొని ఇలా చింతపండుని వాటర్ని అయితే తీసుకొని క్యాబేజీలోకి అయితే వేసేసుకోవాలి. క్యాబేజీని అనేది పొయ్యి మీద పెట్టుకొని క్యాబేజీ ఉడికేదాకా ఉంచుకోవాలి. తర్వాత అయితే రెండు సపరేట్ చేసేసుకోవాలి, వార్చేసుకోవాలి. తర్వాత అయితే ఆవకి ప్రిపేర్ చేసుకుందాము. అది లోపల చల్లారుతుంది మనకి. ఆవకైతే ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర, దాని తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. దాని తర్వాత నువ్వులు వేసుకుందామండి. నువ్వులు, తెల్ల నువ్వులు, నువ్వుపప్పు అండి. అలాగే ఇది కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పునైతే వేసుకుందాము. నేను ఇందులోకి వేయలేదండి. ఇప్పుడైతే నేను మొత్తం ఇందులోకే వేసుకుని తీసుకుంటున్నాను ఉప్పు. తర్వాత ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆడుకున్న ఇది ఉన్నది కదా పేస్టు, అదైతే ఇందులోకి వేసేసుకొని ఒకసారి వేగించుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం క్యాబేజీ పిండి పక్కన పెట్టుకోవాలండి. పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ తాలింపులు వేగిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంచి గ్యాస్ మీద తర్వాత దింపేసుకోవాలి. దింపేసిన తర్వాత చూసారా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం వాటర్ పిండేస్తాం కాబట్టి క్యాబేజీలోను అది ఒక 5 మినిట్స్ అలా వేగించేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఈ ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా ఎంతో టేస్టీకరమైన క్యాబేజీ ఆవ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవచ్చండి. అలాగే ఈ చింతపండు వాటర్ అనేది కూడా ఏమీ పారక్కర్లేదండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే తాలింపు పెట్టుకొని అందులోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి. చూసారా ఒకసారి తాలింపు వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇందులోకి సాల్ట్, ఉప్పు కరిగిపోతుందండి మనకి. ఇందులోకి వేసేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకోవడమే. చూసారా చారు రెడీ, అలాగే కూర రెడీ. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.